పిల్లాడు పోయినా ఉయ్యాల తట్టు మీద బెంపోలేదంటండి. విన్నారా ఈ సామెత? ఎందుకన్నానంటే చిరంజీవి గారు, ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఒక సినిమా ఫంక్షన్లో, లైలా అనే సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో అయితే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు మీరు విన్న తర్వాత నేను మాట్లాడతా. 17 ఏళ్ళు అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలా విశ్వక్సేన్ గారు, ఎవరైతే లైలా సినిమా హీరో ఎవరైతే విశ్వక్సేన్ ఉన్నారో ఆ విశ్వక్సేన్ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఈయన విశ్వక్సేన్ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు. అలాగే పార్టీ టికెట్ కోసం అడగడం జరిగింది, ఇచ్చారు. తర్వాత అసలు ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసిన చాలామంది సర్వనాశనం అయిపోయారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మొహమాట లేకుండా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ఎలాగంటే మొత్తం అన్నీ పోగొట్టుకున్నారు, సర్వం పోగొట్టుకున్నారు ప్రజారాజ్యం పార్టీలో. కాబట్టి తర్వాత చాలామంది చాలా రకాల ఆరోపణలు చేశారు చిరంజీవి గారి మీద. చిరంజీవి గారు ఏదైతే టిక్కెట్లు అమ్ముకున్నారని, ఆ సీట్లు అమ్ముకున్నారని, తర్వాత ఆ సీట్లకి చిరంజీవి గారికి డబ్బులు కట్టలేక, ఇటు జనాలకి ఓట్లకి డబ్బులు పంచలేక చాలా యాతన పడ్డారు. తర్వాత డిపాజిట్లు కూడా ఎవరికి రాకుండా పోయాయని చాలా రకాలుగా ప్రజారాజ్యం గురించి, తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు అమ్మేసుకున్నారని, కాంగ్రెస్లో విలీనం చేసేసిన తర్వాత రకరకాల మాటలైతే వచ్చాయి. మరలా ఇప్పుడు లైలా సినిమా వేదిక మీద, ఏదైతే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మీద చిరంజీవి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో కూర్చున్న వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేయడం జరిగింది. ఏంటి, ప్రజారాజ్యం అని అనగానే వాళ్ళ ఏళ్ళలో కేకలు వేయడం జరిగింది. ఆ ఉత్సాహం మీద చిరంజీవి గారు కూడా ఉత్సాహంతో, రెట్టింపైన ఉత్సాహంతో ఏం మాట్లాడారంటే జై జనసేన అని అనటం. అంతేకాదు జనసేన ప్రజారాజ్యం పార్టీ మారింది, ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారింది అని చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి, జనసేన 2029 ఎన్నికల్లో కనుక ఒకవేళ జనసేన పోటీ చేయాల్సి వస్తే కనుక చిరంజీవి గారు పక్కగా పోటీ చేస్తారేమో అనేది నా అభిప్రాయం. అసలు ఇప్పుడు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు అనుమానాన్ని చాలామందికి డౌట్ అవ్వచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూసుకుంటే జనసేన ఆయన భుజాలకు ఎత్తుకోవడం, కాబట్టి తమ్ముడి విషయంలో అంటే డిప్యూటీ సీఎంగా ఆయన విషయంలో ఒక రకంగా మాట్లాడటం, తర్వాత జనసేన మీద వాళ్ళ మాలిన అభిమానం చూపించడం, ప్రేమ కురిపించడంతో ఆఖరికి ఇప్పుడు రీసెంట్గా జై జనసేన అని ఆయన అనడం, ఇవన్నీ కూడా, ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో చిరంజీవి గారు ఒకవేళ కూటమి తరపున కాకుండా ఏదైతే జనసేన పార్టీ విడిగా పోటీ చేయాలనుకుంటే కనుక, విడిగా పోటీ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఆ పోటీలో నిలబడడానికి నాగబాబు గారు నించుంటారు. ఆల్రెడీ నాగబాబు గారు ఏ పోటీ లేకుండానే ఆయనకు మంత్రి ఇస్తున్నారు. నాగబాబు గారు నించుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మామూలే, చిరంజీవి గారు కూడా అరంగేట్రం చేస్తారేమో అంటే కొత్తగా జనసేనలో. కాబట్టి ప్రజారాజ్యం అందువల్లనే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారేమో అని అయితే కొన్ని వాదనలు వచ్చినాయి. అంతెందుకు, అసలు యాక్చువల్గా ఏమీ లేకుండా నాగేంద్రబాబు గారితో పాటు, నాగబాబు గారితో పాటు చిరంజీవి గారు కూడా కేంద్ర మంత్రి పదవి అయితే కనుక ఆఫర్ చేసింది బీజేపీ జనసేన తరపు నుంచి అని కొన్ని రకాల మాటలు వచ్చాయి. మొత్తానికి ఎలాగైతేనండి జనసేనలో ఒక అడుగు వేసినట్టే చిరంజీవి గారు అయితే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన ఈ మాటల పట్ల మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారు జనసేనలో చేరే ఉద్దేశం ఉందా? ఈ మధ్యలో ఏమన్నా జనసేనలో కలవబోతున్నారా? కాబట్టి చిరంజీవి గారు మాట్లాడిన జై జనసేన ప్రజారాజ్యం పార్టీ అది, అసలు ఆ ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారింది అని అన్న వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చిరంజీవి గారు మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.